అందరికీ నమస్తే అండి. ఎలక్టోరల్ బాండ్స్ వాటిని అనుమతించకూడదు అని సుప్రీంకోర్టు నిన్న సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఇది ఏంటంటే సాధారణంగా నేను ఆల్రెడీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా తెలియని వాళ్ళ కోసం ఒక్క అర నిమిషం పాటు చెప్తా. నేను ఒక పార్టీకి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా, ఒక బ్లాక్ మనీ నా దగ్గర ఉంటుంది, 1,00,000 రూపాయలు నేను ఒక పార్టీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా. నేను డైరెక్ట్గా పార్టీకి విరాళంగా చెక్కు కానీ క్యాష్ కానీ ఇవ్వకుండా బ్యాంకులో డిపాజిట్ చేసి బాండ్ రూపంలో తీసుకొని ఆ బాండ్ని పార్టీకి ఇస్తా. సో ఆ బాండ్ వాల్యూ 1,00,000 రూపాయల, 1,000 రూపాయల, 1,00,00,000 రూపాయల, రకరకాల రూపాల్లో ఉంటాయి ఆ బాండ్. సో 1,000 రూపాయల బాండ్లు అనుకో 100 బాండ్లు తీసుకుంటా, 1,00,000 రూపాయల బాండ్ అయితే ఒక బాండ్ తీసుకొని పార్టీ నేను ఏ పార్టీకి ఇవ్వాలనుకున్నానో ఆ పార్టీకి ఇస్తా. సో ఆ పార్టీ ఆ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకుంటారు, లేదా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటారు. దాన్ని ఎవరు ఇచ్చారు ఆ పార్టీకి అనేది చూపించక్కర్లా. సో దీన్నే ఎలక్టోరల్ బాండ్స్ అంటారు. ఇవి అంటే అజ్ఞాత వ్యక్తులు ఇచ్చే విరాళాలు, రహస్యంగా పార్టీలకు వచ్చే విరాళాలు. వీటిని చట్టబద్ధం చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇది చట్టం కాదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నది సుప్రీంకోర్టు నిన్న. సో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిన్న తీర్పిచ్చింది. ఎవడు విరాళాలు ఇస్తున్నారో తెలియకపోతే ఎలా, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒక పార్టీకి ఎవరెవరు విరాళం ఇస్తున్నారో ఎంత ఇస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అది. సో ఖచ్చితంగా ఎవరికైనా సరే తెలియాల్సిందే అని తీర్పిచ్చింది. సో ఈ తీర్పు దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు ఇబ్బందికర అంశం. నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతా. ఇది అఫీషియల్ డేటా. ఏడిఆర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అని ఒక సంస్థ ఉంటుంది. సో ఆ సంస్థ ప్రతి సంవత్సరం కూడా రాజకీయ పార్టీల యొక్క వ్యవహారాలు, వాళ్ళ క్రైమ్ రికార్డ్స్, వాళ్ళ ఆస్తి, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు వాటన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ రిపోర్ట్లు ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అంట 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ అంటే గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత ఈ బాండ్ రూపంలో, ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఏ పార్టీకి ఎంత వచ్చాయి అనేది చూసుకుంటే మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను, ఒకసారి చూడొచ్చు. బీజేపీకి 6,566 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. విరాళాలు కాదు, బాండ్స్ రూపంలో వచ్చాయి. 6,566 కోట్లు. అత్యధికంగా వాళ్లకు 2018-19లో 1,450 కోట్లు, 2019-20లో 2,555 కోట్లు, 2022-23లో 1,294 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్లకు గత 5 ఏళ్లలో 1,123 కోట్లు ఈ బాండ్ల రూపంలో అందాయి. వాళ్ళ తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఉంది. వాళ్లకు 1,092 కోట్లు వచ్చింది తృణమూల్ కాంగ్రెస్. ఆ తర్వాత బీజేడీ 774 కోట్లు ఉంది. ఇదే వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 382 కోట్లు వచ్చాయి. ఈ బాండ్స్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత 5 ఆర్థిక సంవత్సరాల్లో 382 కోట్లు వచ్చాయి. ఇక తెలుగుదేశం పార్టీకి 146 కోట్లు వచ్చాయి. ఈ బాండ్స్ రూపంలో 146 కోట్లు. అంటే దీన్ని బట్టి మన దేశవ్యాప్తంగా ఎక్కువగా ఈ బాండ్స్ రూపంలో విరాళాలు అంటే రహస్య విరాళాలు వచ్చేది బీజేపీకి ఎక్కువ. మన రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీకే ఎక్కువ. సో మరి ఈ 2 పార్టీలకే కదా షాక్. అది ఈ 2 పార్టీలకు ఇబ్బందికర తీర్పే కదా. మరి దీన్ని యాక్చువల్లీ ఇవి దేశంలో ప్రజాస్వామిక సంఘాలు, ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నారు. మరి మీరేమంటారు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుని అనేది కూడా కామెంట్ చేయండి.